నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు. పవన్ కళ్యాణ్ తొలిసారి జానపద నేపథ్యంతో తెరకెక్కినటువంటి హిస్టారికల్ జానర్లో నటించిన సినిమానే ఈ హరహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంతో మొదలయ్యి 5 సంవత్సరాల పాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది. చివరకు జ్యోతికృష్ణ పూర్తి చేశారు చిత్రాన్ని. సినిమా విడుదల పోస్ట్పోన్ అవడానికి కారణాలు చాలా అయినప్పటికీ కూడా ఎట్టకేల కంటే జూన్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకి వచ్చింది. అంతకు ముందే ఈ ఓవర్సీస్లో ఈ సినిమా యొక్క ప్రదర్శన వేయడం జరిగింది. ఏఎం రత్నం ఎంతో రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం హిట్ అవ్వడం అనేది చాలా కీలకం. మరియు హరహర వీరమల్లు ఆ కమర్షియల్ సక్సెస్ ను అందుకోగలిగిందా లేదా అన్నది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా సినిమా కథలోనికి వచ్చినట్టయితే, ఉన్న వాళ్ళకి దోచి లేని వాళ్ళకి పంచే 16వ శతాబ్దపు రాబిన్ హుడ్ గా ప్రజల మన్ననలు అందుకున్న హరిహర వీరమల్ అంటే పవన్ కళ్యాణ్ మొఘల్ సైన్యం నుంచి వజ్రాలు చోరీ చేసే పని అప్పచెప్తాడు చిన్నదరైనటువంటి సచిన్ కేట్కర్. ఆ క్రమంలోనే పంచమి అంటే నిధి అగర్వాల్తో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా చిన్నదొర చెర నుంచి విడిపించాలనుకుంటాడు వీరమల్లు. ఆ క్రమంలోని అనుకోకుండా ఆయనకి ఎదురు దెబ్బ తగులుతుంది. వీరమల్లును బంధించిన హైదరాబాద్ చక్రవర్తి ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరతాడు. దాంతో ఢిల్లీ ప్రయాణమైనటువంటి వీరమల్లు ఏ రకాల ఇబ్బందులు పడ్డాడు, వాటిని ఎలా అతను అధిగమించాడు, ఔరంగజేబును ఓడించి కోహినూర్ వజ్రాన్ని తీసుకుని రాగలిగాడా లేదా అటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు ఈ సినిమాను చూస్తేనే సమాధానాలు దొరుకుతాయి. మొదటిసారిగా జానపద పాత్రలో పోషించిన నేపథ్యం తెలంగాణ కావడంతో చాలా ఈజీగా ఈ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు నటించారు. కళ్యాణ్ మార్కు యాక్షన్ సీక్వెన్స్లు బోలెడు ఉండగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పులి నక్కా సీక్వెన్స్లు బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసినటువంటి చౌకీదానా అనే ఫైట్ సీన్ చాలా రియలిస్టిక్ గా పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేయడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా 5 సంవత్సరాలు తీయడం వల్ల, మరి పవన్ కళ్యాణ్ తీవ్రమైన రాజకీయాల్లో మరి ఎలక్షన్లో పాల్గొనడం వల్ల ఆయన ఫేస్లోనూ ఆకారంలోనూ చాలా మార్పులు కనబడ్డాయి. అది ప్రేక్షకులకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయమైనా ఆయన దర్శకుడు దాన్ని కవర్ చేయడానికి జ్యోతికృష్ణ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అని స్లైడ్స్ వేసినప్పటికీ కూడా కొంచెం కంటిన్యూటీ మిస్ అయిందేమోనని అనిపిస్తుంది. నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగానే ఉంది. ఆమె పాత్రకి ఇచ్చినటువంటి ట్విస్ట్ కూడా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని పెద్దగా కెమిస్ట్రీ వర్కౌట్ చేసే సన్నివేశాలు ఏమీ కూడా ఇరికించలేదు. ఆమె పడిన 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దొరికింది అని మనం చెప్పవచ్చు. ఔరంగజేబుగా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా సరిపోయింది. అతడి ముఖంలోనే విలనిజం బాగా పండింది. అయితే బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య కాంబినేషన్ సీన్స్ ఏమాత్రము లేవు. వాటి కోసం సెకండ్ పార్ట్ ఏమైనా వేచి చేయలేమో చూడాలి. రఘుబాబు, నాజర్, సునీల్, సుబ్బరాజు పాత్రలతో పండించిన కామెడీ ఓ మోస్తరుగానే బాగానే ఉన్నప్పటికీ కూడా కబీర్ దోహాన్ సింగ్, అయ్యప్ప శరం పాత్రలతో స్క్రీన్ ప్లే వేగాన్ని పంచే ప్రయత్నం బాగుంది. ఇంకా సాంకేతిక వర్గానికి వచ్చినట్లయితే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సినిమాకు ప్రాణవాయువు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే ఈ సినిమాకి కీరవాణి ప్రాణవాయువు అని పదే చెప్పడం జరిగింది. అయితే మనం ఏదైనా అనుకున్నాం కానీ సినిమా చూశాక విషయం నిజమేని అనిపిస్తుంది. ఒక సన్నివేశంలో ఏమాత్రం దమ్మున్నా ఆ సన్నివేశాన్ని కీరవాణి గారు సందర్భాన్ని బట్టి మరింత ఆసక్తికరంగా మార్చారు. నేపథ్య సంగీతంతోనే
ఈ సినిమాని కాపాడారేమో అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఇద్దరు టెక్నీషియన్స్ ఈ కథకు పనిచేయడం కావడంతో ఎవరి పార్ట్ బాగుంది, ఎవరి పార్ట్ బాగోలేదు అనేది చెప్పడం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం కెమెరా వర్క్ చాలా పేలవంగా ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అయితే గ్రాఫిక్స్ కూడా అంత తగినంత ఆసక్తి కలిగించినటువంటి స్థాయిలో లేవనే చెప్పాలి. తోట తరణి గారు ఆర్ట్ వర్క్ చాలా చక్కగా చేశారు, చాలా వరకు మేనేజ్ చేశారు. మినిమల్ సెట్ వర్క్ తోనే ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పొచ్చు. దర్శకుడు క్రిష్ పనితనం ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది. చాలా చక్కగా తన దర్శకత్వ ప్రతిభను ఆయన చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా చల్లబడిపోయిందేమో అనిపిస్తుంది. తన కథ బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో రెండవ దర్శకుడు జ్యోతికృష్ణ డీల్ చేసిన విధానం కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. అయితే ఈ సెకండ్ హాఫ్ ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. మరి ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందో చెప్పాలి. ఈ సినిమా యొక్క సక్సెస్ అనేది పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు తెలుగు ప్రేక్షక జనాల మీదే ఆధారపడి ఉంది. మరి ఈ సినిమాకి ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంతవరకు తిరిగి వస్తుందనేది మనం ఒక 2 వారాలు వేచి ఉంటే మనకు తెలుస్తుంది. మరి మీరు చెప్పండి, ప్రేక్షకుల అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని. ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మీరే డిసైడ్ చేయాలి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ఈ వీడియోలో తెలియజేయమని కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.